మీ మరదలు నేను నిలదీసి అడిగింది కదా, అందుకనే నాకు మంచిగా అనిపించక పోయి మీ అవ్వతోటి మాట్లాడినా. ఏం మాట్లాడినవే? ఏం మాట్లాడినా అంటే, ఇగో అత్తమ్మ ఉంటేనేమో మేము వేరుంటాం, లేదంటేనేమో నేను నా అవ్వగారి ఇంటికి పోతా. ఇక దాంతో చిన్న దాంతో లొల్లి పెట్టుకుంటుండ్రు, నాతోటి కాదు. అంటే లొల్లికి తయారు చేస్తాంది, అంటే లొల్లికి తయారు చేస్తాంది. ఇక నాతోటి అయితే లేదు అత్తమ్మ, అది ఉన్న కాడ నేను ఉండా అని చెప్పిన. ఎందుకన్నావే? సచ్చినా అదే ఇంటుంటా. ఏంది సచిన అదే ఇంట్లుంటావా? అది ఉంటుందా? నీ మీదకి మర్రబడ్డది, నా మీదకి మర్రబడ్డది. రేపన్నాడు మనల్ని బతకనిస్తుందా అది? నేను ఏరు మాత్రం పక్కా పడనే. ఎందుకు పడవు? నీ తమ్ముడేమో దాని మాట వింటాడు, పెళ్ళం చెప్పిన మాట. నువ్వెందుకు నా మాట వినవు? ఏం మాట్లాడుతావు? ఏం మాట్లాడినవే నువ్వు? అసలు మేమెందుకు ఎర్రబడతామే? ఏంది ఏరువడవా? ఇంకెన్ని రోజులు వాళ్ళ మాటలు అంటే పడుకుంటుందాం చెప్పు. పెళ్లి కాక ముందు మీ తమ్ముడు ఎంత మంచిగా ఉండేటోడు. నువ్వు చెప్పిన మాట నేను చెప్పిన మాట ఎప్పుడన్నా దాటేటోడా? ఇప్పుడు పెళ్లి అయినాక అది చెప్పిన మాటలు విని అది కొన్ని రోజులేమో నాకు చదువు రాలేదని ఇబ్బంది పెట్టింది, ఇప్పుడేమో ఇట్లా బాధ పెడతాంది. ఇంకెన్ని రోజులు ఉందా వాళ్ళతో? మనం చెప్పింది అర్థం చేసుకోవా నువ్వు? మీ తమ్ముడేమో దాన్ని మాట వింటాడు, నువ్వేమో నా మాట వినవు. ఎందుకని? అరే అదేమన్నా బావకిచ్చే విలువ అక్కకిచ్చే విలువ ఇస్తాందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాంది. ఇగో నిన్ను తిట్టిందని నేను అడగడానికి పోయినా, అది మాటకు మాట మరల పడుతుంది, మాట ఉంచుకుంటలేదు మీద, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇవాళ లొల్లి అయిపోగానే రేపు లొల్లి మొదలు పెడుతుంది. అయినా దాంతో మనం కలిసి ఉంటే ఇవాళ లొల్లి కాడిది రేపు చచ్చిపోయే కాడికి పోతుంది. దాంతో మనం కలిసి ఉండు ఎందుకు? నువ్వు ఉందా చెప్పే? నేను మాత్రం తమ్ముడి నుంచి దూరమే పోనే. ఇప్పుడు వాని వల్లే కానీ మనం బతుకుతేరు. నువ్వు చెప్పేది కూడా నిజమేనయ్యా. మీ తమ్ముడు నిన్ను చదివిపించిండు, మీ తమ్ముడి వల్లనే మనకి బతుకుదేరు. ఆ కృతజ్ఞత మనం ఎప్పుడు కాపాడుకోవాలయ్యా. మీ తమ్ముడు మంచోడు కాదని నేను అంటలేను, కానీ మీ మరదలే మంచిది కాదు. ఇప్పుడు దగ్గరుండి మనం విడిపోయే కంటే దూరంగా ఉండి ప్రేమగా ఉన్నది నయం కదా. ఎప్పుడన్నా కలిసినప్పుడు అన్న తమ్ముడు అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోండి ఎడముఖం పెడముఖం పెట్టుకొని మాట్లాడుకుంటుంటే ఎట్లా చెప్పు? మీ తమ్ముడు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా? నిన్ను చదివిపించిండు, నిన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిండు. అసొంటైనతోటి మనం మాట్లాడుకుంటే ఎట్లుంటని చెప్పు? అందుకనే అది మంచిది కాదు. దాంతో ఉండే కంటే బయట ఉండి మనం ప్రేమగా ఉన్నది నయం అని చెప్తాను. ఇప్పటికైనా నా మాట అర్థం చేసుకో. మనం వేరుపడదామయ్యా, జర దండం పెడతా.